చేపలు పట్టే జాలరుగా ఉన్నటువంటి పేతురు ఎలా మారాడంటే పిల్లరా, అనేక మందిని రక్షించే కోణంలో ఉన్నాడు. పేతురు గారు ప్రసంగంతో అనేక మంది మార్పు చెందుతుంటే ఇప్పుడు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసినట్ట లేదా? చేశాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఆ ప్రభావితం చేసినటువంటి ఆయన ఏమనాలి చెప్పండి? ఇదంతా నాకే చెందాలనుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం జరిగించామనుకోండి, బాగా జరిగిందనుకోండి, అప్పుడప్పుడు మా పనిలో సరదాగా అంటుంటాం. ఏమంటుంటామంటే, పని బాగా జరిగిందనుకోండి, అది సక్సెస్ అయితే దానికి బాధ్యత నేనే. అది సక్సెస్ అయిందనుకోండి, అదంతా క్రెడిట్ అంతా నాకే రావాలని కోరుకుంటాం. ఇప్పుడు అది ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటాం? ఇది పలానా తేజ చేయించాడు, పలానా ప్రసాద్ చేయించాడు అంటే బాగా పేరు వచ్చినప్పటికీ ఏమైపోతాం? ఇది నేనే. మా అధికారి వచ్చి ఈ జంపర్ బాగా ఇచ్చారని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? నేనే ఇచ్చానండి ఈ జంపర్, నేనే ఇదంతా లైవ్ పెట్టాను అనుకుంటాం లేదా? అంటే బాగా నిన్ను మెచ్చుకుంటున్నారు అనుకోండి, బాగా నిన్ను పొగుడుతున్నారు అనుకోండి, ఆ పని నేనే జరిగించాను అంటాం. ఇప్పుడు లేదు, ఆ జంపర్ ఇలా వంకరంగా ఉంది, ఇలాగిచ్చారండి అన్నాం అనుకోండి, ఇది నేను ఇవ్వలేదు పక్కోడు ఇచ్చాడని అంటాం. అంటే అభివృద్ధి పొందే కొలిది మనం ఏం చేస్తామంటే పిల్లరా, ఆ క్రెడిట్ మనకే రావాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు పేతురు గారి ద్వారా ఎంత పరిచయం జరుగుతుందో చూడండి. పరలోకపు రాజ్యపు తాళపు చెవే పేతురు గారి చేతులు పెట్టాడంటే, సంఘానికి పునాదిగా యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆ సంఘాన్ని కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చారు చెప్పండి? పేతురు గారికి ఇచ్చాడు. ఇప్పుడు పేతురు గారు సంఘాన్ని కట్టే బాధ్యత తీసుకున్నాడు, పరలోకపు రాజ్యపు తాళపు చెవి తీసుకున్నాడు. ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది మారుతున్నారు, 5,000 మంది మారుతున్నారు. అపోస్తులలో శిష్యులలో అగ్రగణ్యుడిగా పేతురు కనిపిస్తుంటే ఆ పేతుర్ని తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రేయ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచయం చేసిందే ఆంద్రేయ ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు తెర వెనక ఉన్నటువంటి ఆయన ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఆయన ఏదైతే జరిగించాలనుకున్నాడో, సేవ ఎలాగైతే వెళ్ళాలనుకుంటున్నాడో, పరిచయం ఎలా ముందుకు కొనసాగించాలనుకుంటున్నాడో, దేవుని యొక్క మాటలు సమాజంలోకి ఎలా వెళ్ళాలనుకున్నాడో, అనేక మందిని ఎలా ప్రభావితం చేయాలనుకున్నాడో ఆ కోణంలోనే వెళ్ళాడు ప్రియమైన వాళ్ళ.